రాష్ట్రానికి ప్రధానమంత్రి మోదీ ఏమి ఇచ్చారని ఏపీకి ఆహ్వానించారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ నిలదీశారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేటలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగళం సభపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేస్తారని అన్నారు. ప్రజాగళం సభలో అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. నరేంద్ర మోదీ తెలుగులో ఒక్క మాట మాట్లాడగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మురిసిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాలు ఉన్నా ఏపీకి చేసిందేమీ లేదన్నారు. కర్ణాటక అప్పర్ భద్ర డ్యాం కి నిధులు ఇచ్చి పూర్తి చేయించిన నరేంద్ర మోదీని ఎలా ఏపీకి ఆహ్వానించారో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ సభలో రాష్ట్ర అభివృద్ధి గురించి గాని విభజన హామీల గురించి గాని మాట్లాడలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని హక్కులను బీజేపీ కాలరాసిందని మండిపడ్డారు. 10 సంవత్సరాల ఎన్డీఏ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా లాభం చేకూర్చారా? చెప్పడానికి ఏమీ లేదు కాబట్టే మాయలు మంత్రాలు చేసి పోయే ప్రయత్నం చేశారు. అక్కడ అడిగేకి ఇక్కడ ఇవాళ కూడా నోరు లేదు. అడగాలి కదా, దేనికోసం పొత్తు పెట్టుకున్నాం? అభివృద్ధి అంటే ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడం అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా? ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని మోసం చేయడం అన్నది, దగా చేయడం అన్నది అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా? ప్రత్యేకంగా రాయలసీమ వాళ్ళుగా అప్పర్ భద్రా వద్దు, అనంతపురం జిల్లా వాళ్ళుగా అప్పర్ భద్రాకు మీరు డబ్బులు ఇస్తే తుంగభద్ర ఎండిపోతుంది, తుంగభద్ర మీద ఆధారపడ్డ అనంతపురం జిల్లా లాంటివి నాశనం అయిపోతాయని చెప్పినప్పటికి కూడా కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్డీఏ నాయకుడు నరేంద్ర మోడీ, ఎన్డీఏ నాయకురాలు పార్టీ భారతీయ జనతా పార్టీ అప్పర్ భద్రకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చి దాన్ని పూర్తి చేయించిన మాట వాస్తవం కాదా? వ్యవస్థల్ని నాశనం చేయడం అనేది ఈ రాష్ట్రంలో ఆనవాయితీగా అనుకుంటే దానికి ఆద్యుడు మూలం అన్నది నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం కాదా అని స్పష్టంగా అనుకుంటా ఉన్నాం. చాలా బాధాకరమైన సంఘటన. ఈ రాష్ట్రం గురించి ఏమీ మాట్లాడలేదు, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఏం మాట్లాడలేదు. మరోసారి చెప్తా ఉన్నాం, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ప్రధానమైన అంశాలని ముట్టుకున్న పాపాన కూడా పోలేదు. ఏ వెలుగులకి మీ యొక్క ప్రస్థానమో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ ఈ దేశంలో సామాన్య ప్రజలకు వ్యతిరేకం, పేదలకు వ్యతిరేకం, కూలి పని చేసుకునే వాళ్ళకు వ్యతిరేకం. ఎన్ఆర్జీఎస్కి డబ్బులు తగ్గించడం ద్వారా, ఎన్ఆర్జీఎస్ పథకాన్ని సంక్లిష్టంగా మార్చడం ద్వారా పని దినాలని పేదలకు దూరం చేసిన ఒక్క ఉదాహరణ చాలు. ఎన్డీఏ నాయకత్వం కామన్ సివిల్ కోడ్ని, ఎన్డీఏ నాయకత్వం ఈ దేశంలో మైనారిటీని 2వ తరగతి పౌరులుగా గుర్తించే ఒక కార్యక్రమం. 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మారుస్తామని ఎన్డీఏ ఎంపీ మాట్లాడుతూ ఉన్నారు. దానికి మీ మద్దతు ఉందని కూడా చెప్పాలి ఆఖరికి రోజు. కనుక నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడి మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి జాలి పడతా ఉన్నారు.